ముజ్రా పార్టీలో పోలీసులకు పట్టుబడ్డ జీహెచ్ఎంసీ సిబ్బందిని సస్పెండ్ చేస్తారు. ఈ మేరకు 8 మంది సిబ్బందిని సస్పెండ్ చేస్తున్నట్లు కమిషనర్ జనార్దన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫాతిమా గెస్ట్ హౌస్ లో నిన్న రాత్రి ముజ్రా పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న ఎస్ఓటీ మాదాపూర్ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో సర్కిల్ 11 ట్యాక్స్ ఇన్స్పెక్టర్ సంజయ్తో పాటు బిల్ కలెక్టర్లు నరహరి, కృష్ణ, రణవీర్ భూపాల్, జ్ఞానేశ్వర్, సర్కిల్ 12 ట్యాక్స్ ఇన్స్పెక్టర్ పద్మభూషణ్తో పాటు బిల్ కలెక్టర్ బాబురావు, సర్కిల్ 14 సంబంధించిన ట్యాక్స్ ఇన్స్పెక్టర్ రవీంద్రులను సస్పెండ్ చేశారు. మరోవైపు పోలీసులు వీరికి నోటీసులు జారీ చేశారు. రేపు వీరిని కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ ఉద్యోగుల సస్పెన్షన్ పై పూర్తి వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, ఈ ఘటనపై జీహెచ్ఎంసీ అధికారులు ఏమంటున్నారు? కళ్యాణ్, ఫాతిమా గెస్ట్ హౌస్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఫాతిమా గెస్ట్ హౌస్ లో నిన్న రాత్రి ముజ్రా పార్టీ నిర్వహించుకున్నారు. ఇందులో జీహెచ్ఎంసీకి సంబంధించిన 8 మంది ఉద్యోగులతో పాటు 6 యువతులు ఈ ముజ్రా పార్టీలో పాల్గొనడం జరిగింది. దీనికి సంబంధించిన పక్క సమాచారం అందుకున్న ఎస్ఓటీ రాత్రి రైడ్ చేసి వీళ్ళందరినీ కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. ఇప్పటికే వీళ్ళందరికీ అరెస్ట్ చేసిన మాదాపూర్ పోలీసులు వీళ్ళకు నోటీసులు కూడా అందజేయడం జరిగింది. రేపు మధ్యాహ్నం వీళ్ళు కోర్టులో హాజరు కావాల్సి ఉంది. అయితే జీహెచ్ఎంసీకి సంబంధించిన సిబ్బంది ముజ్రా పార్టీలో పట్టుబడడంపై జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ 8 మందిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఇందులో సర్కిల్ 11 ట్యాక్స్ ఇన్స్పెక్టర్ సంజయ్, అలాగే సర్కిల్ 12 ట్యాక్స్ ఇన్స్పెక్టర్ పద్మభూషణ్ రాజు, 14B ట్యాక్స్ ఇన్స్పెక్టర్ రవీంద్రుడితో పాటు బిల్ కలెక్టర్లు నరహరి, బాబురావు, కృష్ణ, రణవీర్ భూపాల్, జ్ఞానేశ్వర్ ఈ మొత్తం 8 మంది పైన సస్పెన్షన్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలను జారీ చేయడం జరిగింది. మొత్తానికి జీహెచ్ఎంసీ సిబ్బంది సస్పెన్షన్ తర్వాత రేపు వీళ్ళు కోర్టులో హాజరు కానున్నారు. కళ్యాణ్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.